12న సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం. మహిళలకు వడ్డీ లేని రుణాలు, గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై చర్చ. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్తో పీఆర్సీ. ప్రభుత్వంలో విలీన ప్రక్రియ స్పీడప్ చేస్తామన్న పొన్నం. బైరామల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం. అభివృద్ధికి అడ్డుపడే వారిని నగర బహిష్కరణ చేస్తామని వార్నింగ్. 12 నుంచి వడ్డీ లేని రుణాల పథకం ప్రారంభం. కొండలు గుట్టలకు రైతు బంధు ఇవ్వబోమన్న బట్టి. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గెలిస్తే ఏ దేశం నుంచి నిధులు తెస్తారన్న సంజయ్. ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని సీఎంకు కేటీఆర్ లేఖ. మాయా ట్వీట్తో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై అనుమానాలు. హైదరాబాద్ జలసౌదలో ఎన్డీఏసీ నిపుణుల బృందం భేటీ. సమావేశానికి డుమ్మా కొట్టిన మురళీధర్ రావు. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి. ఏపీని వైసీపీ సర్వనాశనం చేసిందని కేంద్రం భావిస్తుందన్న పవన్. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పట్టించుకోలేదన్న మోదీ. గిరిజన చట్టాలను బీజేపీ సర్కార్ కాలరాస్తోందన్న రాహుల్. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలు క్షమించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించి 2050 అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలన్న రేవంత్ మిగతా సమయంలో అభివృద్ధి తమ ప్రధాన ఎజెండాగా ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని ఓ క్లస్టర్ గా, RRR లోపలి ప్రాంతాన్ని సబ్ అర్బన్ గా, RRR నుంచి తెలంగాణ బార్డర్ వరకు అర్బన్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎల్బీనగర్ బైరామల్గూడలో ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం వైబ్రెంట్ తెలంగాణ 2050 అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఈ మొత్తం హైదరాబాద్ నగరాన్ని 2050 వైబ్రెంట్ తెలంగాణ పేరు మీద మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేస్తున్నామో, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చి ఒక బృహత్తర ప్రణాళిక మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ 360 డిగ్రీస్ లో అన్ని వైపులా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న పాతబస్తీలో శంకుస్థాపన చేస్తే కేంద్రానికి ఫిర్యాదు చేశారని చెప్పారు. అభివృద్ధికి మోకాలు అడ్డు పెట్టొద్దని, ఇలాంటి నేతలను ప్రజలు క్షమించరని చెప్పారు సీఎం. త్వరలో హయత్ నగర్ వరకు మెట్రోను తీసుకెళ్తామన్న సీఎం హైదరాబాద్ నలుమూలలకు మెట్రోను విస్తరింపజేస్తామని ప్రకటించారు. నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను, అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టేట ఆయన ఢిల్లీకి చెప్పిండంట, ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఉప్పల్ నల్ల చెరువులో ఏర్పాటు చేసిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉప్పల్ ప్రాంత సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేస్తామని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, తర్వాత అంతా అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు రేవంత్. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదన్నారు. దీనిపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. కబ్జాల విషయంలో మీకు తెలిసి మధ్యలో ఉక్కు పాదంతో అంచివేస్తున్నాం అక్రమ నిర్మాణాలు. కానీ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా పెట్టుకున్నా వాటిని కూడా అధికారులు వారితో వివరాలు తీసుకొని కబ్జాదారులను ఎవరినైనా ఉపేక్షించేది లేదు. చెరువులను కూడా సుందరీకరించడంతో పాటు పేరుకపోయిన గుర్రపు డెక్కను కూడా తొలగించాల్సిందిగా మా హెచ్ఎండిఏ అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. 12న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. 6 గ్యారంటీల అమలు, 6వ గ్యారంటీ విధి విధానాలపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడటంతో ఎన్నికల కోడ్ వచ్చేలోపు చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించనున్నారు. ఇటు రేషన్ కార్డుల పంపిణీపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణాలపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పునఃపరిశీలించాలని మరోసారి గవర్నర్ కు సిఫార్సు చేయనుంది కేబినెట్. రైతు భరోసాపై, రుణమాఫీపై కూడా చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది టాటా గ్రూప్. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ఎంఓయూలపై అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. అటు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ అప్గ్రేడ్ చేయనుంది. వచ్చే ఎడ్యుకేషన్ అకాడమీ ఇయర్ నుంచే ప్రాజెక్టు అమలు కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు లోక్సభ అభ్యర్థులు. కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షెట్కార్. తమకు ఎంపీ టికెట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 11న ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంపై అధికారులు, కలెక్టర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు అధికారులు. ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన చేస్తే కార్యకర్తలు ఫామ్ హౌస్ గోడల్ని బద్దలు కొడతారని హెచ్చరించారు సీఎం రేవంత్. అసెంబ్లీకి వచ్చే ధైర్యం కేసీఆర్ కు లేదన్నారు. మేడిగడ్డను రిపేర్ చేయమని చెప్పడానికి కేసీఆర్ ఎవరని నిలదీశారు. మేడిగడ్డ మేడి పండైందని చెప్పారు. సొంతంగా 400 సీట్లు గెలిచే మోదీ ఇతర పార్టీలను కూటమిలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్డీఏ అంటే అతుకుల బొంత అన్నారు రేవంత్. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడు ఎవడని రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగిలిన బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇవాళ మేము మంచోళ్ళం, మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు, శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా? బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉంటే 6 నెలలు కూడా ఉండనీయలే. 12 మంది ఎమ్మెల్యేలను చీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు. ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు కాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా. దోచుకున్న సొమ్ముంది, దాచుకున్న సొమ్ముంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నాం. ఇవాళ పప్పులేం ఉడకవు. ఎవరన్నా మీతోని కలిసినా, ఎవరన్నా మీతోని మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తారు. మనం అధికారంలోకి వచ్చిన వెంబడే 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం. కేసీఆర్ బిడ్డ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు, 12% కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం. శాతనైతే నీ అయ్యను అసెంబ్లీకి దోలు, అసెంబ్లీలో మొత్తం 43% ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురని. ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది, మొత్తం కుప్పగూలుతుంది మళ్ళీ వాన వస్తాయనా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు 2 పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతా చక్కగా ఉంటుందా మిత్రులారా? మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే, సంసారం చేసిన వాళ్ళమే కదా. సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం బలిగిపోయింది, దాంట్లో నీళ్ళు నింతాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయినాయి. అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటుండు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో కలిగి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము,
ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల కింద జూరాల కట్టిన ప్రాజెక్ట్ 40-50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు అరుణ్ గోయల్. ఆయన రిజైన్ ను ఆమోదించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. లోక్సభ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయల్ పదవీ కాలం 2027 వరకు ఉంది. అయినా ముందే రాజీనామా చేశారు. ఇప్పటికే ఒక ఈసీ పోస్టు ఖాళీ ఉంది. ఇప్పుడు అరుణ్ గోయల్ రాజీనామాతో సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు అరుణ్ గోయల్. ఆయన రిజైన్ ను ఆమోదించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. లోక్సభ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయల్ పదవీ కాలం 2027 వరకు ఉంది. అయినా ముందే రాజీనామా చేశారు. ఇప్పటికే ఒక ఈసీ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు అరుణ్ గోయల్ రాజీనామాతో సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఖరారు కాని ఎంపీ అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సింగిల్ గానే పోటీ చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏ దేశం నుంచి నిధులు తెస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఇక అటు మాజీ మంత్రి రవీంద్ర నాయక్ బీజేపీకి రిజైన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. మిగిలిన లోక్సభ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న హైకమాండ్ గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. అటు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి జేపీ నడ్డా సహా పార్టీ పెద్దలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇంకా ఖరారు కాని ఎంపీ టికెట్లు, పార్టీలో చేరికలు, అమిత్ షా తెలంగాణ టూర్ పైనే ఢిల్లీ పెద్దలతో కిషన్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలో మెజారిటీ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. ప్రకటించని స్థానాల్లో అభ్యర్థులను త్వరలోనే హైకమాండ్ ఫైనల్ చేస్తుందన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. మరి ఖచ్చితంగా దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 బీజేపీ స్థానాలతో ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కోరుకుంటున్నారో మిగిలిన 8 మంది అభ్యర్థులను కూడా త్వరలోనే కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించి ప్రకటిస్తాం. కరీంనగర్ ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏ దేశం నుంచి నిధులు తెస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ లో బీజేపీని గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తీసుకొస్తామన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ రాకుంటే రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఆగిపోతాయన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు సరిగా లేవన్న సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మొద్దన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ప్రజాహిత యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ కి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ముందు ఏమన్నారు తెలుసా? ఎన్నికల ముందు అందరికీ 500 రూపాయలు సిలిండర్ అన్నారు. ఎన్నికలు అయిపోయినాక గెలిచినాక ఏమనంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. అప్పుల పాలన కేసీఆర్ మన చేతికి చేతికిచ్చి పీకేండు. కాంగ్రెస్ వాళ్ళు అప్పులు తీరుతున్నారు. ఎట్లా అప్పులు తీరుతారు? ఇప్పుడు ఎన్ని పైసలు లెక్క చెప్పినా మీకు వచ్చినాయేమన్నా? మీ ఊర్లోకి వచ్చినాయా? ఏమైనా దొబ్బిపోయారు, బాగా మొత్తం దొబ్బిపోయారు అయిపోయా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ టీఆర్ఎస్ గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా మింగుతారు. మాజీ మంత్రి రవీంద్ర నాయక్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పంపించారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని గత కొంతకాలంగా రవీంద్ర నాయక్ అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీలో ఎస్టీలకు 60% ప్రాధాన్యత కోసం పోరాటం చేస్తానన్నారు రవీంద్ర నాయక్. అటు 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి, భూ కుంభకోణాలపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో 14 నుంచి 17 వరకు షాద్నగర్ సమీపంలో కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దాజీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా ఆధ్యాత్మిక గురువులతో పాటు 1,00,000 మంది భక్తులు పాల్గొంటారని చెప్పారు కిషన్ రెడ్డి.
ప్రధాని మోదీ హయాంలో పేదల సంక్షేమ పథకాలు అటకెక్కాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆదివాసీల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన, ఆర్థిక సర్వే చేపడుతున్నామన్నారు రాహుల్. గుజరాత్లో రాహుల్ న్యాయ యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. భారతదేశానికి తొలి యజమానులు ఆదివాసీలేనన్నారు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ. ఎన్డీఏ సర్కార్ ఆదివాసీలను దోపిడీదారులుగా చిత్రించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. గుజరాత్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. चाहे वो जमीन अधिकरण बिल हो, चाहे वो ट्राइबल एक्ट हो, ये तीनों ऐतिहासिक काम कांग्रेस पार्टी ने आपके साथ मिलकर आपके लिए किए थे। और मैं आपको यहां आश्वासन देना चाहता हूं, सबसे पहला कि आप आदिवासी हो, आप वनवासी नहीं हो, और आपका जो हक है जल का, जमीन का, जंगल का, वो आपका है और कांग्रेस पार्टी वो आपको दिलवाएगी। దేశంలో కులగణన, ఆర్థిక సర్వే జరిగినప్పుడే సంక్షేమ ఫలాలు పేదలకు అందుతాయన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, యువకులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. कि हिंदुस्तान का जो धन है, जो संस्थाएं हैं, उनमें हिंदुस्तान के सब लोगों को भागीदारी मिले, चाहे वो शिक्षा हो, स्वास्थ्य हो, बड़ी बड़ी कंपनियां हो, मीडिया हो। मेरी सोच है कि सब लोगों की भागीदारी होनी चाहिए, सब लोगों को